యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బాధని అనుభవించకూడదు. తనను నేను కాపాడాలి దేవుడా. నాకు నాగాస్త్రం కావాలి. దయచేసి నాకు నాగాస్త్రం ఇవ్వండి. దేవుడా, నేను మీకు చేతులు జోడించి అడుగుతున్నాను. నా భార్యను నేను కాపాడుకోవాలి. తనతో నేను 7 అడుగులు వేసేటప్పుడు ఏ కష్టం వచ్చినా ఇద్దరం కలిసే పోరాడదామని మాటిచ్చాను. ఈరోజు నేను ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా అర్ధాంగి నాకు కావాలి. దేవుడా, ఇంకా సూర్యాస్తమయం అవ్వడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఒకవేళ సూర్యుడు వెళ్ళిపోతే భార్యని కాపాడుకోవడం కష్టం. దయచేసి మీరే అలా మాత్రం జరగనివ్వకూడదు. ప్లీజ్, నాగాస్త్రం ఎక్కడుందో చెప్పండి. నాకు ఆ నాగాస్త్రం కావాలి. నా భార్యని నేను కాపాడుకోవాలి. ప్లీజ్ దేవుడా, ప్లీజ్. నా అరుపులు మీకు వినిపించట్లేదా? నా బాధ మీకు అర్థం కావట్లేదా? నా బాధ ఏంటో నేను మీకు చూపిస్తాను. శివాని, నేను వస్తున్నాను. నిన్ను కాపాడతాను. అమ్మా, త్రిశూలాన్ని ఇంకా ఇంటికి రాలేదంటే ఏంటి అర్థం? వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదేనమ్మా నాకు భయమేస్తుంది. ముందే ఇంట్లో ఏదో ఒక గాచారం ఎదురవుతూనే ఉంది. ఏమైనా తక్కువ ఎక్కువైతే? అమ్మగారు, మీరేం భయపడకండి. త్రిశూల్కి శివాని మేడం దొరుకుంటారు. వాడే హోటల్ పార్కు తీసుకెళ్ళి ఉంటాడంతే. ఇంట్లో పాము ముంగేసేలాగా ఉండే వాళ్ళకి ఇంకా పార్కు కూడానా? మధుమతి కూడా ఒంట్లో బాలేదు అని పుట్టింటికి వెళ్ళింది. ఇక్కడ చూస్తే త్రిశూల్ ఇంకా శివాని కనిపించడం లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మగారు, నేనెళ్ళి చూస్తాను. తానెక్కడున్నా వెళ్ళి చూసొస్తాను. మీరేం భయపడకండి. సరే నందీషా, వాళ్ళు దొరికిన వెంటనే నాకు ఫోన్ చేయి. సరే అమ్మగారు. నేను ఈ గవర్నమెంట్కి చెప్పి ఈ ఇంట్లో కొందరిని సెక్యూరిటీ గార్డులను పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే పోగొట్టుకుపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. గోవింద్, అన్నింటిలోనూ తమాషా చేయకు నువ్వు. కాదక్క, నేను కొంచెం రిలాక్స్ అవుతానని చెప్పాను. పోనీలే, ఏం మాట్లాడను, గప్చుప్. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను దేవుడి గుళ్ళో ఉంటాను. వాళ్ళొచ్చాక చెప్పు. ఓం హోం హీం హూం ఫట్ స్వాహా. ఏ శివాని,
నీ దేహాన్ని ఆత్మని ఈ రోజు వేరు చేస్తాను. నీ ఆత్మని ఈ భూమండలం నుంచే దూరం చేసి ఎప్పటికీ ఈ భూమండలానికి రాకుండా చేస్తాను. ఓం హాం భీం హూం ఫట్ స్వాహా. వెళ్ళు. తన ఆత్మ నుండి తన దేహాన్ని దూరం చేయి. వెళ్ళు. ఎవరది? నా పూజను ఆపేంత శక్తి ఎవరికుంది? దిగ్విజయ్ కొడుకువి మీరా? నాన్న మిమ్మల్ని గురువుగారని ఇంటికి తీసుకొచ్చేవారు కదా. మీరు మంచివారని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఛీ, మీరు ఇలాంటి వాళ్ళని తెలీదు. త్రిశూల్, నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. మీరేంటో మీ గుణమేంటో అని మీ పని చూస్తుంటేనే అర్థం అవుతుంది. మీ బండారం మొత్తం బయట పెడతాను. త్రిశూల్, మీతో మాట్లాడే టైం కూడా నా దగ్గర లేదు. తనని పంపించండి. ఎవరిని? నా భార్యని. ఎవరది? శివాని. ఎక్కడుంటాను? తనని పంపించండి. పంపించను. తను నీ భార్య కాదు, నా శత్రువు. తను మిమ్మల్ని ఏం చేసింది? తనని ఎందుకు తీసుకొచ్చారు? చూడండి, వదిలేశారా సరే సరే, లేకపోతే అస్సలు బాగుండదు. ఏయ్, ఇంతసేపు దిగ్విజయ్ కొడుకువు కదా అని ఓపిక వహించాను. వెళ్ళిపో. ఏనుగుకి ఎంత శక్తి ఉంటే మాత్రం ఏంటి? చెవిలోకి చిన్న చీమ వెళ్ళినా ప్రాణం పోయినట్టు అవుతుంది. నన్నే ఎదిరించి అంత ధైర్యమా నీకు? నా ముందు నువ్వు చిన్న పురుగు లాంటి వాడివి. కాళ్ళు చేతుల్లో శక్తి ఉన్నంత వరకు నా భార్యని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. పసివాడివైనా పెద్ద పెద్ద మాటలు బాగానే నేర్చావు. మాట్లాడకుండా వెళ్ళు. వెళ్ళకపోతే ఏంటా అస్త్రం? నా శక్తి నాపే అంత ప్రబల శక్తి ఉందా? ఇవాళ నేను ఇక్కడి నుంచి శివాని తీసుకునే వెళ్తాను. నిన్ను రే ఎందుకురా? ధైర్యం లేనట్టు ఎందుకురా దాక్కుంటున్నావు?
నాగాస్త్రం, నాగాస్త్రం. ఈ రోజు నన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ నాగిని చావు ఈ రోజు తథ్యం. నాగలోకం నుండి పగను పెంచుకొచ్చిన ఈ శివాని కథ ఈ రోజు అంతం. ఇచ్చాదారి నాగినికి సామాన్యమైన చావు రాకూడదు. ప్రతి క్షణం కుమిలి కుమిలి చావాలి. దానికి అగ్ని సర్పమే సరైంది. అగ్ని సర్పంతో తనని కాల్చి బూడిద చేస్తాను. వెళ్ళు, తన ప్రాణాలని బలి తీసుకో. మళ్ళీ లేచావా? నీకు చావాలని కోరిక. ఎవరు నువ్వు? నాగరూపంలోకి ఎలా వచ్చావు? ఆదిశేష! అవును, నేనే ఆదిశేషాన్ని. నన్ను మోసం చేసి చంపి నా నుండి నాగమణిని అపహరించారు కదా, అదే ఆదిశేషుణ్ణి. ఆదిశేష మరుజన్మ పొంది దిగ్విజయ్ కొడుకయ్యావా? శివానిని పెళ్లి చేసుకున్నది ఆదిశేషైన నువ్వేనా? అవును, శివాని చేరింది నన్నే. మా ఇద్దరిది జన్మజన్మల బంధం. మా ఇద్దరిని దూరం చేయడం ఈ జన్మలో ఎవరి వల్ల సాధ్యం కాదు. పోయిన జన్మలో మా ఇద్దరి మధురమైన ప్రేమని దూరం చేసిన పాపివి నువ్వు. ఈ జన్మలో నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికే వదిలిపెట్టను. నాగలోకం నుండి శివాని ఒక్కతే పగని పెంచుకుని వచ్చింది అని అనుకున్నావు కదూ? శివాని ఒక్కతే కాదు, తన వెనకాల ఈ ఆదిశేషుడు కూడా వచ్చాడు. నిజమైన పగ ఈ ఆదిశేషుడిదే. చూడు, నువ్వు నాగలోకం యొక్క యువరాజువై ఉండొచ్చు, కానీ నీ శక్తి ఈ భూలోకంలో పనికిరాదు. ఈ త్రయంబకుణ్ణి ఎదిరించడం నీ వల్ల కాదు. పోయిన జన్మలో నన్ను మోసం చేసి చంపారు. ఈసారి కూడా అలాగే చేద్దాం అనుకుంటే అది ముందు నీ బుర్రలో నుంచి తీసేయ్. ఈసారి నీ చావు ఖాయం. ఆదిశేష! చావుని ఆహ్వానించుకునే ముందు నా నుండి అపహరించిన నాగమణిని ఎక్కడ పెట్టావో చెప్పు. ఆ నాగమణిని నాకివ్వు. సాధ్యం కాదు.
అలా అయితే నువ్వు బతకడం అసాధ్యం. చావుకి బెదిరేవాడు కాదు ఈ త్రయంబకుడు. శక్తి యొక్క పరీక్ష జరిగి తీరాలి. నాగరాజుని ఎదిరించే దుస్సాహసం చేస్తున్నావా? ఇక నీ చావు నీకు నిశ్చయం. ముందా శివానిని చంపాలి. శివాని, 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 శివాని. శివాని, శివాని లే శివాని. శివాని కళ్ళు తెరు శివాని. నేను నీ ఆదిశేషుణ్ణి. శివాని లే శివాని. శివాని. ఇంతసేపు ఏమైంది? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? శివాని ఏరా? అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదే. శివాని, శివాని, శివాని కళ్ళు తెరు శివాని. శివాని, శివాని లేగు. శివాని, శివాని లే శివాని. నువ్విక్కడ? అవును నేనే. లే శివాని లే. అతను నన్ను త్రిశూల్. శివాని అతని పని అయిపోయింది. నువ్వేం ఆలోచించుకో. రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్రిశూల్, నువ్వు అతన్ని చంపేశావా? అదేలా సాధ్యం? శివాని అదంతా మాట్లాడడానికి ఇది టైం కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద పద. త్రిశూల్, నువ్వు అతన్ని కొట్టావా? నీలో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇక్కడ ఉన్నానని నీకెళ్ళి తెలిసింది? ఎవరు చెప్పారు? సమాధానం చెప్పు త్రిశూల్. శివాని మాట్లాడుకునే టైం లేదు. అతను మళ్ళీ లేచేలోపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎస్కేప్ అయిపోవాలి. పద శివాని వెళ్ళిపోదాం. రా 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 రా. ఈ పాటికి త్రయంబక శివాని కథని పూర్తి చేసేసుంటాడు.
ఆదిశేషుణ్ణి దక్కించుకోవడానికి వచ్చిన ఆ శివాని ఖాళీ చేతులతో చచ్చిపోతుంది. తన ఏ కోరిక కూడా నెరవేరదో. ఇంకా కొద్దిసేపట్లోనే తన చావు కబురు తన ఇంటి వరకు వెళ్తుంది. ఆదిశేషుడు ఒంటరివాడైపోతాడు. తన మనసు నిండా బాధ నిండిపోతుంది. ఇదే సరైన సమయం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నా ఆదిశేషుడు శివానీని కోల్పోయి బాధను అనుభవిస్తుంటే నేనతన్ని ఓదార్చి తనకి నేను దగ్గరవ్వాలి. శివానీ జ్ఞాపకాలను తన మనసులోంచి తీసేసి తన మనసులో నేను స్థానాన్ని సంపాదించాలి. ఇన్ని సంవత్సరాలు పడ్డ బాధకి పగ తీర్చుకోవాలి.